మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ మాజీ సీఎం కేసీఆర్ను విచారించింది. కేసీఆర్పై పలు ప్రశ్నలు సంధించారు 6 అధికారులు. నందీనగర్ నివాసంలో కేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఆధారాలు ముందు పెట్టి విచారణ చేసింది సిట్. ఫోన్ ట్యాపింగ్పై కేసీఆర్ను పలు ప్రశ్నలు అడిగింది సిట్. ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు మీరే ఇచ్చారా? ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చారు? మీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లుగా మీకు ముందుగా ఎలా తెలుసంటూ కూడా సిట్ ప్రశ్నలు సంధించింది. సిట్ విచారణ సమయంలో కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఉద్యమం మొదలుపెట్టిన ఇంటిలోనే సిట్ విచారణ చేయడం బాధాకరమని కూడా కేసీఆర్ అన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఆ ఇంటిని ఎంతో సెంటిమెంట్గా చూసేటువంటి వ్యక్తి. రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులు పడినటువంటి ఈ ఇంట్లోనే ఈ రకమైనటువంటి విచారణ నేను ఎదుర్కొంటానని కూడా నేను అనుకోలేదని కూడా ఆయన భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి ఆధారాలని ముందు పెట్టి అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి? అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా చూడాలి పరిణామాలని? గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ నివాసం అయినటువంటి ఏదైతే నందీనగర్ ఉందో అక్కడ మొత్తం కూడా విచారణ ముగిసింది. విచారణ ముగియగానే సిట్ అధికారులు ప్రస్తుతం అయితే నందీనగర్ నుంచి వెళ్ళిపోయారు. సో దాదాపు 4 గంటల 50 నిమిషాలు ఈ విచారణ జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా పలు కీలక విషయాలను సిట్ అధికారులు అడిగినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా 5 అధికారులు ఏదైతే ఏసీపీ డీసీపీ అధికారులు ఉన్నారో మొత్తం రాచకొండ, మాదాపూర్, అలాగే ఏదైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డీసీపీలు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రశ్నలు కొన్ని కీలక అంశాలపైన ఏదైతే గతంలో ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా సో ముఖ్యంగా కేటీఆర్, అలాగే హరీష్ రావు, సంతోష్ రావు, ఇంకా కొంతమంది ఎస్ఐబి చీఫ్లు, మాజీ ఎస్ఐబి చీఫ్లు, సో వీళ్ళందరికీ సంబంధించి స్టేట్మెంట్ ఆధారంగానే క్వశ్చన్లు అడిగినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో అదే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైతే మాజీ ఎస్ఐబి చీఫ్లకి ఎందుకు వాళ్ళు పదవి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పదవిలోకి తీసుకొని రెండు పదవులు అప్పగించారు. సో ఎందుకు ఆ పదవులు అప్పగించాల్సిన అవసరం వచ్చింది? సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నారా ఏంటి అనేది మొత్తం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు ఎక్కడి నుంచి ఈ పరికరాలను తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ యూజ్ చేయమని ఎవరెవరు ఏ అధికారులకు మీరు హుకుం జారీ చేశారు మీరు చెప్పారు. సో ముఖ్యంగా ఎవరెవరికి దీంట్లో ఇవన్నీ కూడా తెలుసున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి. సో ఈ ఏదైతే ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే అందరూ అధికారులంతా కూడా ఎస్ఐబి చీఫ్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరికీ మీరు ఆదేశాలు ఇచ్చారా? వాళ్ళు గూఢాచారంలోని వ్యవస్థ ఎస్ఐబిలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారా? సో ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి, పార్టీ మారుతారని మీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని మీకు ఎలా తెలిసింది? సో మీరు చెప్పారా ఫోన్ ట్యాపింగ్ పలానా ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాప్ చేయండి, పలానా వ్యక్తులది మీరు ఫోన్ ట్యాప్ చేయండి అని మీరు చెప్పారా? కొన్ని స్టేట్మెంట్ ఆధారంగా అంటే గతంలో ఏదైతే ఈ స్టేట్మెంట్లు ఇచ్చారో, గతంలో అధికారులంతా కూడా స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్లను ముందు పెడుతూ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ముందు పెడుతూ వాళ్ళ వాయిస్ను వినిపిస్తూ సో మరి వాళ్ళు ఇలా చెప్పారు, దీనికి మీరు ఏం సమాధానాలు చెప్తారు సో అంటూ కూడా వాళ్ళు అడిగినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పలు కీలక అంశాలపైన అంటే ఈ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎలక్ట్రల్ బాండ్, సో ఆ ఎలక్ట్రల్ బాండ్కు సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రల్ బాండ్లు వచ్చాయి. సో వాళ్లకు మీరు ఈ నెంబర్లని ఫోన్ ట్యాప్ చేయండి, ఈ వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేయండి, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి, సో రాజకీయ నాయకులను ఫోన్ ట్యాప్ చేయండి. ఆ వ్యక్తుల స్పెసిఫిక్గా మీరు ఏమైనా నెంబర్లు ఇచ్చారా? ఆ వ్యక్తుల పేర్లు మీరు ఇచ్చారా? సో మీకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ పరికరాలు మొత్తం కూడా మరి పార్టీ ఫండ్తోనే కొన్నారా లేకపోతే వేరే ఫండ్తో కొన్నారా? ముఖ్యంగా పలు కీలక అంశాలను అడిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ అన్ని ప్రశ్నలకు గాను ఆయన కొన్నికి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది, కొన్ని ఇవ్వనట్టు తెలుస్తుంది. గతంలో కేసీఆర్ కొన్ని ఆసక్తికర అంశాలను అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పినది ఏంటంటే, సో నాకు ఏం సంబంధం, నేనేమైనా పలానా ఆయనను ట్యాప్ చేయని నేను ఎందుకు చెప్తాను? ముఖ్యంగా ఆ ఎస్ఐబి వాళ్ళు ఓన్లీ రిపోర్ట్ నాకు మాత్రం చేస్తారు, నేను పలానా వాళ్ళ ఎమ్మెల్యేల రికార్డ్ చేసినాము, పలానా నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినామని నాకు చెప్పరు. ఓన్లీ రిపోర్టు మాత్రమే నాకు ఇస్తారు. ఆ రిపోర్టు నేను అడిగినా నాకు ఇస్తారు, అంతేవరకే నాకు తెలుసు అంటూ కూడా ఆయన గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి ఉంది. ఈరోజు కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళు ఆ స్టేట్మెంట్లు ఏదైతే ఇప్పుడు దాదాపు
పదుల సంఖ్యలో ఈ ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆరే ఇదంతా కూడా చేశారు అన్నదానికి కావాల్సినటువంటి సాక్ష్యాలని ముందు పెట్టి విచారిస్తోంది సిట్. అధికారులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేక భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. సాక్ష్యాలు ముందు పెట్టినప్పుడు కేసీఆర్ దీనికి సంబంధించి ఏం చెప్పారనేది ప్రధాన ప్రశ్నగా మారింది కదా సతీష్. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్గా ఏదైతే 3 గంటలకి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో కొత్త బ్రేక్ ఇచ్చారు. ఆ మధ్యలో బ్రేక్ ఇచ్చిన టైంలో కేసీఆర్ ఒక్కసారిగా భాగోద్వేగానికి గురైనట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే 2021లో ఆయన ఆ ఇంటి నుండే అదే 2వ ఫ్లోర్లో అదే గది నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ, రాష్ట్రం కోసం ఎలా పాటుపడాలి, రాష్ట్రం సాధించాలంటే ఏం చేయాలి, పెద్ద ఎత్తున ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, రాజకీయ ఎత్తుగడలు, ముఖ్యంగా ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో అంటే తినకుండా కూడా కొన్ని రోజులు ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో అంటే రాష్ట్రం గురించి ఆలోచిస్తూ సో గడిపిన రోజులు ఉన్నాయి. ఆ గదికి నాకు ఒక సంబంధం ఉంది, అది భావోద్వేగానికి గురి చేసిందంటూ కూడా ఆయన ఆ లంచ్ టైంలో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 2021 నుంచి 2014 వరకు 15 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో ఆ ఇంట్లోనే ఉండి వ్యూహరచనలు చేశారు, రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్రాన్ని సంపాదించుకున్న తర్వాత 10 సంవత్సరాలుగా ఆయన సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న తర్వాత ప్రస్తుతం ఏదైతే ఆ సిట్ విచారణ ఇక్కడ జరుగుతుందో ఆ ప్రశ్నలన్నీ కూడా 15 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం పైన అన్ని ప్రశ్నలు అడిగేసరికి ఒక్కసారిగా ఆయన భావోద్వేగానికి లోనైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ కొన్ని అంశాలపైన మరి ఆయన సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో మరి ఏ అంశాలపైన ఆయన క్లారిటీగా ఇచ్చారో ఇక సిపి సజ్జనార్ మరికొద్దిసేపట్లో సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అలాగే మరి బీఆర్ఎస్ నుంచి కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మురళి. ఎస్, ఇంకా దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కేసీఆర్ అయితే భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ అయితే ముగిసింది. 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. కేసీఆర్పై ప్రశ్నలు సంధించారు 6 అధికారులు. నందినగర్ నివాసంలో కేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఆధారాలు ముందు పెట్టి విచారణ చేశారు సిట్. ఇక ఫోన్ ట్యాపింగ్పై కేసీఆర్ను పలు ప్రశ్నలు అడిగింది సిట్. ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు మీరే ఇచ్చారా? ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చారు? మీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు మీకు ముందుగా ఎలా తెలుసు అంటూ కూడా సిట్ కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగింది. సిట్ విచారణ సమయంలో కేసీఆర్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమం మొదలుపెట్టిన ఇంటిలోనే సిట్ విచారణ చేయడం బాధాకరమని కూడా కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పోలీసు అధికారులు దీనికి సంబంధించి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి అంశాలని ఇటు పోలీసులు అటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా వెల్లడించేటువంటి పరిస్థితి ఉందనేది సమాచారం.